4 लोगों से फिर घुसता పేరు మహేష్, మాది జోగిపేట ఊరు. సో మేము మొన్న 2 days బ్యాక్ మేము ఒక 8 ట్రాక్టర్లు ఒడ్లు తీసుకొచ్చాము. వడ్లు తీసుకొచ్చాము 8 ట్రాక్టర్లు ఒడ్లు. అక్కడ సైడ్ 4 ట్రాక్టర్, ఇక్కడ సైడ్ 4 ట్రాక్టర్ పోసుకున్నాను. నైట్ అకాల వర్షం కారణం వల్ల ఒక ట్రాక్టర్ ఒడ్లు అనేది అక్కడ గండిపడి హెవీ వాటర్ ఫ్లో తోటి మొత్తం ఒడ్లని కొట్టుకుపోయాయి అన్నట్టు. అక్కడ గేట్ సైడ్ మొత్తం పోయినాయి. అక్కడి వాళ్ళవి మా వాళ్ళవి మొత్తం కలిసి ఒక దగ్గర జామ్ అయిపోయాయి అన్నట్టు. చాలా ఇబ్బంది కారణంగా నిన్న ఏమైందంటే తేమ శాతం 17 ఒక దగ్గర, 30 ఒక దగ్గర, 25 ఒక దగ్గర రావడం వల్ల మాకు వాళ్ళు పిఎస్సి వాళ్ళు ఏం చెప్పారంటే అంతా 17, 17, 16, 14, 15 ఉంటే ఉంటుందని చెప్పారు. అందుకే మేము నూకలేమన్నట్టు. వర్షం రాదనుకున్నాం, సడన్గా అకాల వర్షం వల్ల ఇట్లా అయిపోయింది. కానీ మేము భారీ నష్టం అయింది మాకు చాలా. అంటే ప్రభుత్వం తేమ శాతం ఎక్కువ అని తీసుకోగలరు. అదే మాకు మెయిన్గా ఒక 20 వచ్చినా మేము ప్రభుత్వం తీసుకోవాలి వడ్లను మాత్రం. మళ్ళీ తేమ శాతం తక్కువ ఉండాలి, 17, 16 వచ్చినాక మళ్ళీ ఎండబెట్టండి అని కాకుండా కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా అని అని అనుకుంటున్నాం అన్నట్టు. అధికారులు అదే ఆలోచిస్తున్నాం. నేను శనివారం వచ్చాను, జాగ లేక ఎదురుగడకు ఏడ జాగున్న జాల పోసుకున్న స్థలం ఉన్న జాల రాత్రి అనుకోకుండా వర్షం వచ్చేకల్లా ఈ బాధ వేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అదే తేమ శాపం మా రూల్స్గా చూసుకుంటామంటే కాదు సార్. మాకు బాధ పాయింట్ ఎక్కువ తక్కువ చూసుకుంటే మాకు ఇంత ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఆ కుప్పలు మ్యాచ్ చూపిరు అనుకో మరి కొంచెం జాగం మాకు కొంచెం సరిపోతుంది కదా సార్, ఎలుమైతుంది అట్లా. ఆ పాయింట్ కడ చాలా మాకు దయచేయండి సార్. మీరు చాలా బాధ అవుతుంది సార్ రైతులకు. మరి మే 26 నుంచి ఇప్పటిదాకా మేము మే 25కు 2 కాలం ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ ఇది అక్టోబర్ లాస్ట్ వీక్ వచ్చింది. ఇంతవరకు మా కష్టం కూడా ఇంకా తెల్లరలేదు.